దేవుని పట్ల ఆసక్తి కలిగి ప్రవర్తిస్తున్నందుకు ప్రభువు మీకు అందరికీ మంచి జ్ఞానం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి తన శక్తి చేత తన బలము చేత మిమ్మల్ని అందరినీ పరలోక రాజ్య వ్యాప్తి కొరకు ఆయన తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క మాటలు మనం వినాలి అనేటువంటి ఆశ మానవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకోసంటే మానవుడు అల్ప ఆయుష్ కాలం కలిగిన వాడు. దేవుడు శాశ్వత కాలము శాశ్వత జీవములో నివసిస్తున్నటువంటి వాడు, అంతము లేనివాడు. కాబట్టి ఆ రీతిగా ఈ యొక్క మాటలు మనం విన్నప్పుడు నాకంటే ముందుగా దేవుని మాటలు వివరించినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. ఈ యొక్క 6 మాటలు చాలా స్పష్టమైనటువంటి మాటలు దేవుడు మనకి అనుగ్రహించినటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే మనం వినబోయేటటువంటి మాటలు కూడా విందాం. ఎందుకు వస్తానంటే ప్రపంచానికి 7 ఖండాలుగా ఈ యావత్ ప్రపంచము విభజన చేయబడ్డది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎంతో సేపు మాట్లాడి నేను 3:10 అవ్వింది. ఎంతో సేపు క్లుప్తంగా మాట్లాడి మీకు వివరణించి యేసుక్రీస్తు ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు సిలువ వేయవలసి వచ్చింది, ఎందుకు సిలువ మీద ఆయన ప్రాణాన్ని విడవలసి వచ్చింది అనేవి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. యావత్ ప్రపంచానికి 7 ఖండాలుగా దేవుడు విభజన చేశాడు. అయితే 7 ఖండాలకి దేవునికి ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటంటే, దేవునికి ఎన్ని నేత్రాలు ఉన్నాయి? 7 నేత్రములు దేవునికి ఉన్నాయి. అలాగనే మన దేవునికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి అని మనం ఆలోచించినప్పుడు దేవునికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 7 ఆత్మలు ఉన్నాయి అని మన పరిశుద్ధ లేఖనం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అయితే మన రాజు, మన ప్రభువైనటువంటి దేవాతి దేవుడు 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుండి ఆయన ఈ యావత్ ప్రపంచాన్ని ఆయన కాలచక్రము చేత నడిపిస్తున్నట్లుగా దేవుని లేఖనమే మనకి స్పష్టంగా సెలవిస్తుంది. మన రాజు, ఈ యావత్ ప్రపంచాన్ని నడుపుచున్నటువంటి మన రాజు ఏం చేస్తున్నాడట? 7 దీప స్తంభముల మధ్య సంచరిస్తూ నీవేమి చేస్తున్నావు, నేనేమి చేస్తున్నాను, భూమి మీద ఉన్న సర్వ మానవులు ఏమి చేస్తూ ఉన్నారు, ఆ యొక్క దీప స్తంభముల మధ్య సంచరిస్తూ ఏం చేస్తున్నాడట? మన యొక్క స్థితిగతులను ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకు వస్తుంటే ముందు మనకి తీర్పు సమయం ఉంది కాబట్టి. అలాగనే మనం చూస్తున్నట్లయితే ఈ సమస్త సర్వ పాపముల యొక్క మానవాళి యొక్క పాపాలు జయించటానికట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎందుకు రావలసి వచ్చింది అనేది, ఎందుకు బలిపీఠమే ఎక్కవలసి వచ్చింది అనేది మనము చూసేటప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. యావత్ ప్రపంచం ఎవరి వైపు చూస్తుంది? వాళ్ళ క్రీస్తు వైపు చూస్తుంది. మీకు ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభువైనటువంటి యేసు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. అయితే ఈ 33.5 సంవత్సరాల యొక్క కాల వ్యవధిలో ఆయన చేసినటువంటి పరిచర్య ఎన్నాళ్ళు అంటే 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య చేశాడు. కొంతమంది మతోన్మాదులు అనుకోవచ్చు, 30 సంవత్సరాలు యేసు ప్రభు ఎక్కడ దాక్కున్నాడు అని చెప్పేసి. వెరీ గుడ్, మంచి ప్రశ్న. అయితే నా దేవుడు 3.5 సంవత్సరాలు చేసినటువంటి పరిచర్యకే ఈ ప్రపంచం తల్లకిందలైపోతుంది. 3.5 సంవత్సరాల్లో ఆయన లోకములో బోధించినటువంటి బోధలకు, ఆయన చేసినటువంటి ఆ సిలువ యజ్ఞానికి ఈ ప్రపంచం ఏమవుతుంది? తల్లకిందలైపోయి ఏం చేసుకోవాలో తెలియక ఈ సర్ప సంతానమైనటువంటి ఆ యొక్క మతోన్మాదులు ఏం చేస్తున్నారట? క్రీస్తు మీద బురద వేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మరి 30 సంవత్సరాలు ఆయన బోధ బోధిస్తే ఈ ప్రపంచం ఏమైపోతుంది? 3.5 సంవత్సరాలు ఆయన బోధకి, ఆయన ఒక రోజులో ఎక్కినటువంటి ఆ సిలువ యజ్ఞానికి
ఈ మూడున్నర సంవత్సరాల యొక్క ఆ యొక్క మాటలకే ఈ భూలోకము తల్లకిందులైపోతూ ఉంటే 30 సంవత్సరాలు ఆయన నోటి మాట భూమి మీదకి పంపిస్తే ఈ భూమి ఏమైపోతుంది? ఒక్కసారి గమనించండి. ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే, ప్రభువైనటువంటి దేవుడు మనందరికీ రాజు. ఆయన ఎవరట? మనకి రాజు, ప్రియులరా. ఆ రాజు 3.5 సంవత్సరాలు మాత్రమే భూమి మీద పరిపాలన చేశాడు. అలాంటి ప్రభువైనటువంటి ఆ దేవాతి దేవుడి వైపు యావత్ ప్రపంచము ఆయన వైపు చూస్తూ ఉంది. ఏమిటి అంటే, ఆయన బోధించిన మాటల వైపు చూస్తూ ఉంది. ఆయన శిలువపై ఆ ఎక్కినటువంటి ఆ యొక్క యజ్ఞాన్ని చూస్తూ ఉంది. ఆయన శిలువపై మాట్లాడినటువంటి ఆ 7 మాటలు ఈ ప్రపంచానికి ఎలాంటివట? జీవము లాంటివి, జీవ వృక్షము లాంటివి. ఆ 7 మాటలు మనిషిని యొక్క హృదయంలో ఉంటే మానవునికి శరీర సంబంధమైనటువంటి మరణమే కానీ ఆత్మ సంబంధమైనటువంటి మరణం అనేది ఉండదు. ఈ 7 మాటలలో ఏ ఒక్క మాట మనలో నుంచి బయటికి పోయినప్పటికీ మనకి శరీర సంబంధముతో పాటు శరీర మరణముతో పాటు ఆత్మ మరణము కూడా సంభవిస్తుంది, ప్రియులారా. కాబట్టి ప్రభువైనటువంటి యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమి ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు? ఒక పోరాటం ఉంది, మర్చిపోకండి. ఆయన చీకటి రాజ్యాన్ని కూల్చాలి. గమనించండి, ఆయన చీకటి రాజ్యాన్ని కూల్చి ఆ పాతాల రాజు అయినటువంటి ఆ మృత్యువుని జయించి ఆయన తిరిగి లేవాలి. ఆయన సంకల్పం ఏమిటట? పాతాళానికి రాజు అయినటువంటి ఆ దుష్టుడిని, అలాగే పాపానికి తండ్రి అయినటువంటి ఆ దుష్టుడిని మరణము ద్వారా జయించాలి. కాబట్టి ఆయన సిలువను ఎక్కవలసినటువంటి ఒక ప్రణాళికను సిద్ధము చేసుకుని సర్వ పాప మానవాళి యొక్క యజ్ఞము కొరకు ఆయన ఈ లోకానికి రాకముందు ఆ జకరియా 9:9 ఒక ప్రణాళికను సిద్ధము చేసుకుని ఆయన ఏమన్నాడంటే, చూద్దాం, దయచేసి చదువుదాం, అప్పుడు ఈ మాటలోకి వెళ్దాం. ఏమి ధరించుకుని ఆయన? అమ్మా, భూలోక నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా అమ్మా ఉల్లాసముతో సంతోషించుడి, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్ల మీదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇదండి ఆయన యొక్క సంకల్పం. ఏంటంటే, ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చినప్పుడు ఆయన ధరించుకున్నటువంటి ఆయుధాలు ఏంటంటే, ఎవరిని జయించడానికి? పాతాళానికి రాజు అయినటువంటి దుష్టుని జయించడానికి, పాపానికి తండ్రి అయినటువంటి ఆ యొక్క రాజుని జయించడానికి, ఆ చీకటి అంధకార సంబంధమైనటువంటి ఆ చీకటి నుండి మన ప్రభు మనలను విడిపించడానికి ఈ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏమి ధరించుకొని వచ్చాడంటే, ఏం ధరించుకొని వచ్చాడట? నీతిని ప్లస్ రక్షణ ప్లస్ దీనత్వము ప్లస్ దీనితో పాటు ఆయన ధరించుకున్నది ఏమిటో తెలుసా? ఆయన సాత్వికమును ధరించుకున్నాడు. ఈ 4 కలిపితే ఆయన ప్రేమతత్వము ఏర్పడ్డది, ప్రియులరా. ఈ 4 ఏమి ధరించుకున్నాడు? ఈ 4 కలిపితే ప్రేమకు ప్రతిరూపమై ఆయన ఈ లోకానికి భూమి మీదకి వచ్చాడు, ప్రియులరా. కాబట్టి ఆయన ఆ రీతిగా ఈ లోకానికి వచ్చి సిలువనెక్కడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన్ను తానే ప్రాణార్పణ చేసుకోవడానికి వచ్చాడు. ఆయన ప్రాణాన్ని ఎవడు తీసుకొని చాలడు. వాక్యమే చాలా స్పష్టంగా చదివేస్తుంది. నేను ప్రాణము పెట్టడానికి వచ్చానని చెప్పేసి చెప్పుచు దానిని నేను మరలా తీసుకునేటట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఎందువల్ల నేను నా తండ్రి నన్ను ప్రేమించుతున్నాడు అనేటాడు. ఏమంటాడంటే, ఆ యొక్క యోహాను 10:18 ఎవడును నా ప్రాణమును తీసుకొని జాలడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాని పెట్టుటకును
నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకున్నట్టుకును నాకు అధికారము కలదు. ఇది నా తండ్రి వలన పొందినటువంటి ఆజ్ఞ ప్రియులారా. కాబట్టి అందుకని ఇక్కడ ప్రభువు అనేటువంటి యేసుక్రీస్తు అక్కడ చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క 7వ మాటలో ఏమంటాడనంటే, ఆ యొక్క లోక 23:46లో, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానే నేను ఇలాగును చెప్పి ప్రాణము విడిచెను. ఇప్పుడు ప్రభువు అనేటువంటి యేసుక్రీస్తు అలా వచ్చినటువంటి ఆ దేవాతు దేవుడు సిలువని ఎక్కవలసినటువంటి గడియలు సమీపించి ఉన్నాయి. కాబట్టి ఆ దేవదేవుడు ఏం చేస్తాడంటే సిలువ ఎక్కవలసి వచ్చింది. సిలువ అనగా అది యజ్ఞ హోమం, యజ్ఞ పీఠం. ప్రభువు అనేటువంటి యేసుక్రీస్తు లోకానికి బోధకుడిగా వచ్చాడు, కుమారుడిగా వచ్చాడు, యాజకుడిగా వచ్చాడు. యాజకుడిగా వచ్చి తన యాజక ధర్మాన్ని నెరవేర్చి ఆయన ప్రాణార్పితం సిలువ మీద చేసినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడంటే, నీ కోసం నా కోసం ఆ యొక్క మరణ బంధకాల నుంచి విడిపించడానికి లోకానికి వచ్చాడు ప్రియులారా. కాబట్టి వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ఎందుకు ఆయన వచ్చాడంటే, మనము ఎస్ఏ 28:18 అంటాడు కదా, మరణముతో ఒక ఒప్పందం చేసుకున్నాం. ఏమిటంటే, మరణముతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును, పాతాళముతో చేసుకున్న వడెంబడిక నిలువుదు అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. మనము అనాదిలోనే మన అవ్వ ఆదాములు చేస్తున్నటువంటి పాపము ద్వారా మనం ఏమి సంపాదించుకున్నామంటే మరణ శాసనాన్ని తయారు చేసుకున్నాం. మరణంతో మనం ఒప్పందం చేసుకున్నాం. అలాగనే కాబట్టి మరొక మాట అంటాడంటే, ఎబ్రిలో అలాంటి బంధకాల నుంచి మరణము నుండి విడిపించడానికి మన నీతి రాజ్యం వచ్చినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎబ్రి 2:14 అంటాడు, మరణము యొక్క బలము కల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు అని అంటాడు. అంటే మరణానికి కారకుడైనటువంటి ఆ దుష్టుడిని రాజుని వాడిని జయించడానికి ఈయన సిలువ ఎక్కవలసి వచ్చింది ప్రియులారా. మరొక మాట అంటాడంటే, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును అని అంటాడు ప్రియులారా. మరణానికి మనం బానిసలు అయిపోయాం. ఆ బానిసత్వపు ఆ యొక్క దుష్టుడి రాజ్యం నుండి మనల్ని విడిపించడానికి, దుష్టుని చేతి నుంచి విడిపించడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లోకానికి రావాల్సి వచ్చింది ప్రియులారా. అందుకని హోషేయ భక్తుల ద్వారా ఒక శ్రేష్టమైన మాట అంటాడు. ఏంటంటే, యుద్ధము చేస్తూ ఉన్నాడు ఈ సిలువ మీద ప్రభు అనేటువంటి దేవాతు దేవుడు. ఆయన శ్రమల ద్వారా యుద్ధము చేస్తూ ఉన్నాడు. సిలువ మీద వేతన పడుతూ దుష్టులతో యుద్ధము చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆ యుద్ధములో ఎక్కడ కూడా ఒక్క మాటైనా తప్పు దొర్లి పాపానికి బానిసగాక దానిని ఎదిరించి జయించిన అమరవీరుడిగా ఆయన చరిత్రకి ఇక్కడ ప్రియులారా. హోషేయ 13:14 ఒక శ్రేష్టమైన మాట మనకు కనిపిస్తుంది. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? పశ్చాత్తాపం నాకు పుట్టదు. ఎక్కడ చేస్తూ ఉన్నాడంటే, సిలువ మీద ఆ దానితో ఎవరు పాతాళానికి రాజు అయినటువంటి ఆ దుష్టునితో పోరాటము చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాట, అయినను పాతాళ వశములో నుండి నేను మిమ్మల్ని విమోచిస్తానని చెప్పేసి మనకి వాగ్దానము చేస్తూ అంటాడు కదా. మృత్యువు నుండి నా వారిని విడిపిస్తానని చెప్పేసి వాగ్దానము చేస్తూ సవాలు చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ సవాల్ అంటే, ఓ మరణమా నీ విషయం ఎక్కడ? నా ప్రజలను మింగుకుంటూ పోతూ ఉన్నావు, నీ రాజ్యానికి తోడుకుంటూ పోతున్నావే, అలాంటి నీ ప్రజలను విడిపించడానికి ఇదిగో నేను సిలువపై యజ్ఞము చేస్తూ ఉన్నాను. ఆ యజ్ఞము ద్వారా నిన్ను మరణింప చేయటానికి వచ్చానని చెప్పేసి సవాలు చేస్తూ, మరణమా నీ విషయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అని చెప్పేసి చెప్పుచు ఆయన ప్రభువు అనేటువంటి యేసుక్రీస్తు సవాలు చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాంటి సవాలు చేసి నిన్ను నన్ను విడిపించాడు ప్రియులరా. అందుకని మరణమునతో మనం చేసుకున్నటువంటి నిబంధన కొట్టివేయబడ్డాది ప్రియులరా. ఆయన చేసినటువంటి సిలువ యాగమే మరణము నుండి కొట్టివేయబడ్డాది. మన యొక్క మరణ దాస్యము నుండి మనల్ని విడిపించాడు. సాతాను యొక్క చీకటి సామ్రాజ్యము నుండి మనల్ని విడిపించి వెలుగు సామ్రాజ్యంలోనికి మనలను నడిపించాడు మన రాజు. కాబట్టి ప్రియులారా, మనం ఏ విధముగా మనం జీవించాలి అనేది కూడా చాలా స్పష్టంగా, అందుకని చాలా కొన్ని మాటలు మనకున్నాయి. ఒక లోక 21:12 అంటాడు కదా, ఒక
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువకి ఎక్కక ముందు అనేక మాటలు చెప్పచ్చు. భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, హింసలు వస్తాయి, శ్రమలు వస్తాయి అని చెప్పేసి చెప్పుచు అంటాడు కదా. ఇవన్నీ జరగక మునుపు మిమ్మల్ని బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మల్ని రాజుల ఎద్దుకును అధిపతుల ఎద్దుకును తీసుకుని పోతారని చెప్పేసి చంపుతారు అని చెప్పేసి కూడా చెప్పబడ్డాయి. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని అంటాడు. అక్కడ మనము 6వ మాటలో చదవబడ్డది కదా ఒక మాట. ఏమంటాడనంటే ఆయన తల వంచి అంటే తన్ను తాను తండ్రికి సమర్పణ చేసుకుని అర్పించుకున్నాడు. ప్రియులారా, ఈ సమాజము ముందు దేవునికి తన శిరస్సును ఉంచి తన్ను తాను తగ్గించుకుని సమర్పించుకుని బలియాగమైనట్లుగా ఆ యొక్క 6వ మాటలో కనిపిస్తూ ఉంది. ఆ రీతిగా ప్రభువైనటువంటి యేసు ఏమిటో తెలుసా, భయంకరమైనటువంటి హింసలు లోకములో మీరు జరిగినప్పుడు మీరు భయపడవద్దు అని చెప్పేసి ఏమంటాడు తెలుసా, మిమ్మల్ని శరసాలలో వేస్తారు, హింసిస్తారు, చంపుతారు అని చెప్పేసి. అప్పుడట మనం ఎలా ఉండాలంటే తెలుసా, మీరు తల ఎత్తుకుని ఉండమని చెప్పేసి చెప్తాడు. ప్రియులారా, నేనికను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారని చెప్పేసి చెప్పుచు ఉన్నటువంటి మాటలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అయినప్పటికీ మనము కాలాతీతం అవుతుంది కాబట్టి మనం ముగించుకుందాం. అయితే మనం ఏం చేయాలంటే ఆయన తల ఉంచుకున్నాడు, తను తాను తగ్గించుకుంది. కాబట్టి మనము కూడా ఏం చేయాలట, దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనము కూడా మన యొక్క ఆత్మనట దేవునికి నమ్మకంగా అప్పగించుకోవాలట. 1 పేతురు ఒక శ్రేష్టమైన మాట మనకు కనిపిస్తుంది, చూద్దాం. Abracadabra! Mama mango! Fruity finish? నీకు కూడా ఫన్ కావాలా? Mango fruity! మ్యాంగో ఫ్రూటీ ఫ్రెష్ అండ్ జ్యూసీ, బోలెడంతా ఫన్. చదువుందో దయచేసి. పేతురు 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఇప్పుడు మనమేం చేయాలంటే, మన కోసము యజ్ఞము చేసినటువంటి దేవాతి దేవుడు తన తండ్రి యొక్క శాసనాలు, ఆజ్ఞలు, ఆయన అప్పగించిన సమస్త యావత్ పనిని ఆ కుమారుడైనటువంటి క్రీస్తు ఏ రీతిగా చేశాడో ఆ రీతిగానే మనము కూడా దేవుడు మనకి ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో, ఏ లేఖనాలైతే మనకి ఇచ్చాడో ప్రతి ఆజ్ఞను మనం నెరవేర్చేం చేయాలట. మన యొక్క ఆత్మను కూడా సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి అని చెప్పేసి లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఎలా ఉండాలంట, మన కోసము యజ్ఞము చేసినటువంటి దేవాతి దేవుని యొక్క ఎదుట మనం ఎలా ఉండాలంటే నమ్మకముగా మనము కూడా మన యొక్క ఆత్మనట ఆయనకి నమ్మకముగా అప్పగించాలంటే ప్రియులారా. అలాగ అప్పగించకపోతే మనం ఎంత మాత్రము పరలోక రాజ్యంలో మనం ఎంత మాత్రము ప్రవేశం చెయ్యలేము కూడా ప్రియులారా. కాబట్టి ఆ యొక్క శిలువ మీదకి ఎందుకు వచ్చాడంటే, నీ కోసం, నా కోసం, సర్వ మానవాళి కోసం యజ్ఞము చేయటానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఏం ధరించుకుని వచ్చాడంటే, ఒకటి దీనుడుగా వచ్చాడు, రక్షకుడుగా వచ్చాడు. రక్షకుడు కంటే ఆయన విమోచన క్రైదనముగా రక్తాన్ని చిందించి ఆయన మరణము ద్వారా మనకి పాప విమోచన కలిగించి రక్షించటానికి అని దానికి అర్థము ప్రియులారా. కాబట్టి ఈ విధముగా ఆయన దీనుడై, సాత్వికుడై, ప్రేమ స్వరూపుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనవి కూడా అట్టి ప్రేమను వ్యక్తం చేసి ఈ లోకమందు జీవిస్తూ మన దినములు లోకములో సంపూర్ణమైనప్పుడు మనం ఎలాగ అప్పగించాలి మన ఆత్మను అంటే, నమ్మకమైనటువంటి సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలని సత్ప్రవక్తన కలిగి అప్పగించుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి పరలోక రాజ్య వ్యాప్తులుగా పరిశుద్ధులుగా నడిపించును కాక. ఆమేన్.